ఏంటి స్టార్టింగే షారుఖ్ ఖాన్ అనుకుంటున్నారా? సో వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. Hey everyone, this is your Deepya Sharanya. Welcome to Europe lo Mudapappu. Okay. సో మీ అందరూ అయితే ఈ పాటకి గుర్తుపట్టేసి ఉంటారు. సో మీరు ఎవరైనా గుర్తుపట్టకపోతే నేను వచ్చిన కంట్రీ పేరు ఏంటి అంటే చెక్ రిపబ్లిక్ అనమాట. చెక్ రిపబ్లిక్ క్యాపిటల్ సిటీనే ప్రాగ్. సో ఇప్పుడు మనం ప్రాగ్లో ఉన్నాం. ప్రాగ్ అనేది వరల్డ్లో టాప్ 10 డెస్టినేషన్స్లో సెకండ్ ఉండింది. సో ఇప్పుడు మారుతూ ఉంది 4th 5thలో అట్లాగా. బట్ మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్స్ యూరప్ వస్తే ప్రాగ్ చూడకుండా అయితే వెళ్ళరనమాట. ఈ ప్రాగ్ ఏంటి అంటే చూడ్డానికి ప్యారిస్ కంటే అందంగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం తెలుసా, ఇక్కడ వాటర్ కన్నా చీప్ బియర్ అనమాట. యూరప్ మొత్తంలో ఫేమస్ ఈ బియర్. ఇక్కడ అంత ఫేమస్ అంట బియర్, చాలా బాగుంటుంది అని చెప్తారు. అండ్ అట్లాగే బడ్జెట్ ట్రావెలర్స్ ఎవరైనా ఉంటే మీరు ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన సిటీ అనమాట ఇది. బికాజ్ ఎందుకు అని అంటే ఫుడ్ చాలా చీప్, అకామిడేషన్ చాలా చీప్ అంటే కంపేర్ టు అదర్ యూరోపియన్ కంట్రీస్ ఇది ప్లేస్ పరంగా బాగుంటుంది, అకామిడేషన్స్ కూడా అంతే చీప్గా ఉంటాయి. సో ఇప్పుడు మేమున్న ఎయిర్బిఎన్బి హోమ్ టూర్ కూడా మీకు చూపిస్తాను. అది పర్ డే వచ్చేసి 80 euros మాత్రమే. అండ్ ఈ మీరు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే షేర్ చేసుకుంటారు కాబట్టి అది ఇంకా తగ్గుతుంది. అదే హోటల్స్లో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ట్రై టు ప్రిఫర్ ఎయిర్బిఎన్బి. ఇవాళ మనము కవర్ చేయబోతున్నాం షాపింగ్ స్ట్రీట్ అనమాట, మెయిన్ షాపింగ్ స్ట్రీట్. అండ్ అమ్మాయిలకి ఆబ్వియస్గా షాపింగ్ అంటే ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపేర్ టు ఆస్ట్రియా ఇక్కడ చాలా చీప్ అని నాకు ఫ్రెండ్స్ చెప్పారు. చాలా అంటే కంపేరిటివ్లీ కొంచెం తక్కువ అని. సో ఫస్ట్ అయితే ఒకసారి వెళ్ళి షాపింగ్ కవర్ చేసి తర్వాత నైట్ లైఫ్ కూడా చూపిస్తాను. ఇప్పటివరకు మీరు విలేజెస్ ఇవే చూసారు కదా, నేచర్ బ్యూటీని, సిటీ బ్యూటీని కూడా చూడండి. మిగతా ప్లేసెస్ అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాము డే బై డే. చార్ల్స్ బ్రిడ్జ్ ఒకటి చాలా ఫేమస్. అండ్ అట్లా చాలా ఉన్నాయి. ప్రతిదీ నేను మీకు చూపిస్తాను. ఈ ప్రాగ్ సిరీస్ అయితే మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి కంట్రీ ఎట్లా అంటే మీరు ఈ వ్లాగ్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి కూడా ఓకే ఇలా ఉంటుంది ఆ కంట్రీ అని కూడా మీరు తెలిసి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. బికాజ్ చాలామందికి తెలియదు యూరప్ అంటే స్విట్జర్లాండే లేకపోతే జర్మనీనే ఫేమస్ అనుకుంటాం, కానీ ఈ కంట్రీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం పౌడర్ టవర్ని చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో మేము ఉండింది సిటీ సెంటర్లో కాబట్టి ఇప్పుడు మీరు చూసేదంతా కూడా సిటీ సెంటర్లో అనమాట. అక్కడి నుంచి షాపింగ్ స్ట్రీట్ క్రాస్ చేస్తూ వెళ్తే మనకి పౌడర్ టవర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడికి మనం వెళ్ళబోతున్నాము. చూసారు కదా ఎంత బాగుందో ఏరియా అయితే. బికాజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మీరు చూసే ఆ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్నీ చాలా షాప్స్ ఉంటాయి. సో అలా నడుచుకుంటూ వెళ్తే మీకు స్ట్రైట్గా ఒక టవర్ కనిపిస్తుంది, అదే పౌడర్ టవర్ వస్తుంది అనమాట అక్కడ. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది. బికాస్ షాప్స్ కనబడితే అలా షాప్స్లోకి దూరిపోతూ ఉంటాం కదా, అదన్నమాట. ఇక్కడ యూరోప్లో వాకింగ్ స్ట్రీట్, పెడెస్ట్రియన్ స్ట్రీట్స్ అన్నీ యూజువల్గా షాపింగ్ స్ట్రీట్స్ ఇవన్నీ కూడా ఇట్లాగే ఉంటాయి అన్నమాట. ఈ స్టోన్స్తో ఉంటాయి, స్నో పడిన జారకుండా ఉండటానికి అని అంటారు మరి. ఎంత బాగుందో చూడండి ఈ బిల్డింగ్. అంటే అంత బాగా అరేంజ్ చేశారనమాట ఆ ఫ్లవర్స్ అంతా కూడా.
సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పెద్ద టవర్, అదే పౌడర్ టవర్ అనమాట. సో దీని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ పౌడర్ టవర్ వచ్చేసి 1475 అంటే 14th సెంచరీలో కట్టారనమాట. ఇది వచ్చేసి గోతిక్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. గోతిక్ అనేది డిఫరెంట్ ఇది, దాని గురించి మళ్ళీ మీకు చెప్తాను. ఇది ఒక ఎంట్రన్స్ లాగా, వాళ్ళకి ఎంట్రన్స్ గేట్, ఈ సిటీలో ఒక ఎంట్రన్స్ గేట్ లాగా అనుకునే వాళ్ళు అంట. అప్పుడు ఈ టవర్ పేరు వచ్చేసి పౌడర్ టవర్ అంటారంట. ఎందుకు అంటే అప్పట్లో గన్ పౌడర్ స్టోర్ చేయడానికి యూస్ చేసేవాళ్ళనంట ఈ టవర్ని. సో అందుకే దానికి పౌడర్ టవర్ అని పేరు వచ్చింది. ఇదైతే చాలా ఫేమస్ ఇక్కడ. పౌడర్ టవర్ అనేది ప్రాగ్లో చాలా ఫేమస్. అండ్ దగ్గర నుంచి కొన్ని నేను మీకు చూపిస్తాను. అప్పట్లో బాగా కట్టారు అసలు ఇవన్నీ కూడా. చూసారా ఈ పక్కన అంతా కూడా ఒకసారి. సో ఆ పౌడర్ టవర్కి పక్కనే ఆనుకొని ఒకటి ఉంటుంది. అది వచ్చేసి టౌన్ హాల్ అనమాట. ఇదివరకు అక్కడ కింగ్ ఉండేవాళ్ళంట. లోపల చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దాన్ని కఫే అండ్ హోటల్ లాగా చేంజ్ చేశారు. ఆ బయట నుంచి చూడండి ఎంత బాగుందో ఆర్కిటెక్చర్. సో ఈ పౌడర్ టవర్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 75 మీటర్స్ హైట్ ఉంటుంది అనమాట. ఈ టవర్ని సిటీ కౌన్సిల్ వాళ్ళు అప్పట్లో వ్లాడిస్లేవ్ II అనే అతనికి ఆయన పట్టాభిషేకానికి గిఫ్ట్గా ఇచ్చారంట. బట్ ఆయన అక్కడ ఉండకుండా వేరే ప్లేస్లో ఉండడంతో అలాగే అది ఉండిపోయింది. తర్వాత 17th సెంచరీలో గన్ పౌడర్ని అక్కడ స్టోర్ చేయడం స్టార్ట్ చేశారంట. అప్పటి నుంచి దానికి పౌడర్ టవర్ అనే ప్లేస్ వచ్చింది. అది దీనికి ఉన్న ఒక చిన్న హిస్టరీ. ఇప్పుడైతే దాన్ని చూడడానికి చాలామంది టూరిస్ట్స్ వస్తూ ఉంటారు. అండ్ ఆ ఏరియా కూడా చాలా బాగుంటుంది. ఆ టవర్ పైకి కూడా మనం క్లైంబ్ చేయొచ్చు. రూల్స్ అయితే మాత్రం బాగున్నాయి. సో ఓన్లీ ఇలా క్రాసింగ్ ఉన్న దగ్గరే క్రాస్ చేస్తున్నారు అనమాట అందరూ రోడ్స్. టూరిస్ట్ గ్రూప్ అనమాట. వీళ్ళందరికీ గైడ్ ఉంటారు. సో ఆ గైడ్ ఏం చేస్తారంటే ఆయన ఫ్రంట్ వెళ్తారు, వెనకాల వాళ్ళందరు మెడలో ట్యాగ్ చూసారు కదా, అదేంటంటే వాక్మ్యాన్ టైప్ అనమాట. సో ఏ ప్లేస్ దగ్గర ఆపినప్పుడు అక్కడ వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటే ఆ ప్లేస్కి సంబంధించిన హిస్టరీ అంతా వాళ్ళకి తెలిసిపోతుంది. సో అలా వాక్ టూర్ చేస్తూ ఉంటారు గైడ్స్ ప్రాగ్లో. కానీ అసలు చాలా చాలా నచ్చింది అనమాట. మనకు తెలియదుగా అసలు చాలా బాగుంది. స్కై చూసారు కదా ఎంత బాగుందో. అండ్ అట్లాగే ప్లాన్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్, చాలా నీట్గా ఉంది. అండ్ అసలు ఆర్కిటెక్చరే చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతి బిల్డింగ్ చూసారు రికార్డ్ ఇవన్నీ ఆ కార్లు ఫేమస్ షూట్ చేశారు మన ఇండియన్ మూవీస్. అండ్ నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే మీకు యాడ్ చేస్తాను చూడండి. సో ఈ పిక్లో మీ బ్యాక్ సైడ్ చూస్తే ఇది పౌడర్ టవర్. ఇప్పుడు మనం చూసే పిక్చర్ అనమాట. షారుఖ్ ఖాన్ మూవీస్ ఎన్నో ప్రాగ్లో జరిగినాయి. వన్ ఆఫ్ ద మూవీస్ జబ్ హ్యారీ మెట్ సేజల్. అండ్ ఈ క్లిప్పింగ్ చూసారు కదా, ఇది ఆ మూవీలోదే. నేను నా ఫస్ట్ వ్లాగ్ మొన్న పెట్టిన వ్లాగ్లో స్టేషన్ చూపించాను కదా, ప్రాగ్ స్టేషన్. సో ఆ స్టేషనే అనమాట అది. సో ఆ మూవీలో చాలా ప్లేసెస్ చూడొచ్చు ప్రాగ్లో. అండ్ అలాగే ఇది F2 మూవీ అనమాట. F2 మన తెలుగు మూవీ. అది కూడా చాలా సీన్స్ అక్కడ షూట్ చేశారు. ఇంకా ఏవైనా మూవీస్ మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. వావ్, ఈ కార్స్ అయితే మనం హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవుతూ సిటీ మొత్తం నడవకుండా చూడడానికి, సైట్ సీయింగ్కి చాలా బాగుంటాయి. అండ్ ప్రాగ్లో ఇవి చాలా ఫేమస్ అనమాట. అందరూ ఇట్లాంటి కార్స్ యూస్ చేస్తూ ఉంటారు. దట్టు అది బెంజ్ కార్. చాలా కార్స్ ఉంటాయి ఇట్లాంటివి సేమ్ మోడల్లో. అండ్ అట్లాగే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ కూడా ఉంటాయి. నేను వెళ్ళి అడిగాను అనమాట ఎంత ఛార్జ్ చేస్తారు. పర్ అవర్ వచ్చేసి 100 euros చెప్పారు. సో మేము ఎనీవేస్ కార్ హైర్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి యూస్ చేయాలి. బట్ స్టిల్ నాకైతే క్యూట్గా అనిపించింది అలా తిరగడానికి. రాయల్గా ఉంది కదా. సో ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట అందులో కూర్చుంటే. మనం ఏన్షియంట్ డేస్లో అట్లా ఆ రోడ్స్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ కార్ ఇట్ సెల్ఫ్ ఆ ఫీలింగ్ని తీసుకొస్తుంది. అండ్ ఈ కార్ ఈ మోడల్లో మనకి సొవెనీర్స్ కూడా దొరుకుతాయి. చూసారు కదా ఎంత బాగుందో క్యూట్గా. అబ్బాయి తక్కువైతే ఇందులో వెళ్ళేవాళ్ళం ప్రశాంతంగా. నైస్, బాగా ఎండగా అయితే ఉంది. సో ఒక ప్లేస్ చూడటము, ఇలా ఎక్కడన్నా కూర్చోవడం అనమాట.
చెట్లు బాగున్నాయి వాక్ స్ట్రీట్లో. అండ్ అట్లాగే ఎక్కడైనా కూర్చోడానికి ఇట్లాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి అన్నమాట చెట్ల కింద. సో అలసిపోయినప్పుడు బాగా ఎండగా అనిపించినప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాము. క్యాప్టెన్ క్యాండీ షాప్ అంట. జస్ట్ నైక్ షోరూమ్కి వచ్చాము. సో నేను సపరేట్గా ఒక వీడియో అయితే పెడతాను షాపింగ్ గురించి, అక్కడ నేను షాప్ చేసిన ఐటమ్స్ గురించి అవన్నీ నేను ఒక వీడియో పెడతాను. సో జస్ట్ ఇదైతే ఆ రోజు మేము వాక్ చేస్తుంటే కనిపించిన ఈ షాప్స్, అక్కడికి వచ్చామన్నమాట. ఈ బర్త్డే బాయ్కి ఊరికి అంత ఈజీగా ఏవి నచ్చవు, అందుకే నేను తీసుకురాను, నేను వచ్చి కొంటాను. చూసుకో, డ్రెస్ టీషర్ట్స్ షూస్. రాజుతో షాపింగ్ అంత ఈజీ కాదు. నేనైనా ఫాస్ట్గా చేసుకుంటా కానీ షాపింగ్, రాజు అస్సలు షాపింగ్ ఫాస్ట్గా చేయడు. చాలా రిలాక్స్ అవుదామని బాగా నడిచాం. ఎండ ఇంకా ఇండియా అని మరిపిస్తుంది కదా ఎండ అయితే, నిజంగా టూ మచ్ ఉంది ఎండ అయితే మాత్రం. ఎస్పెషల్లీ యూరోప్లో ఏ కంట్రీలో అయినా ఉండి ప్రాగ్కి విజిటింగ్కి వెళ్తే డెఫినెట్గా కంపేర్ చేసుకుంటారు ఆ కంట్రీని ఈ కంట్రీతో. బికాజ్ అంత డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది నాకు. నేను ఇదివరకు వెళ్ళిన కంట్రీస్ కంటే కూడా నాకు బాగా నచ్చింది అనమాట. సిటీ లైఫ్ చాలా బాగా నచ్చింది. సిటీస్ అంతా యూజువల్గా నాకు ఓకేగా అనిపిస్తాయి, కానీ ప్రాగ్ మాత్రం చాలా బాగా నచ్చింది. నేను కూడా కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. వియన్నా ఇలా ఉంటుంది కదా, ఇది ఇలా ఉంది కదా, ఈ బిల్డింగ్స్ ఇలా ఉన్నాయి కదా, అక్కడ ఎలా ఉంటాయి కదా అని. ప్రతిదీ చాలా యూనిక్గా అనిపించింది. నేను డెఫినెట్గా మళ్ళీ వెళ్తాను. ఎనీవేస్ ఆస్ట్రియాకి లక్కీగా దగ్గరలో ఉంది ఈ కంట్రీ. నేను ఇప్పుడు వరకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఇన్ని డేస్లో, ఇంకా మిగతా కంట్రీస్ చూసాక వెళ్దాంలే అన్నట్టు. బట్ ఒక్కసారి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా సెకండ్ టైం అయితే వెళ్ళాలనుకుంటారు. అండ్ మేము ఈసారి షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసాం. వీకెండ్ అట్లా వెళ్ళి మండే లీవ్ పెట్టుకొని అలా ట్రై చేసాం అనమాట. అమ్మో, ఈవినింగ్కి ఇంకా టైర్డ్ అయిపోయాము ఫుల్. సూపర్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ సూపర్ మార్కెట్కి అట్లీస్ట్ మిల్క్ సంథింగ్ ఏదైనా తీసుకొని అలా రిలాక్స్ అవుదాం ఇంటికి వెళ్ళి అని. మళ్ళీ నైట్ రావాలి, ఒక 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి కొంచెం నైట్ వాక్ కూడా చేసి మొత్తం చూద్దామని. సో కొత్త కంట్రీకి ఎక్కడికన్నా వచ్చినప్పుడు నాకు అక్కడ చాక్లెట్స్ ట్రై చేయడం అలవాటు. సో ఇక్కడ ఇది కొత్తగా కనిపిస్తుంది, ఇది ఒక చాక్లెట్ తీసుకుందాము. అట్లాగే కేక్ ఎప్పుడు నార్మల్గా ఉంటుంది కదా, సో నేను ఇది ఏంటంటే వనీలాతో చేసిన సమ్ డిజర్ట్ లాగా ఉంది. సో ఇది రాజు కేక్ లాగా కట్ చేపిద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇంకా చాలా వ్లాగ్స్ రాబోతున్నాయి. ప్రతి వీడియో చూడగానే కొంచెం లైక్ అయితే చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్కి, మన వీడియోకి ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బాయ్ బాయ్.